వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ దూసుకొచ్చింది ఫెంగల్ తుఫాన్. నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్గా మారింది. శుక్రవారం ఉదయానికి ముప్పు తప్పినట్టే కనిపించిన తర్వాత క్రమంగా తుఫాన్ రూపాంతరం చెంది రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంపై పంజా విసురుతోంది. తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్యంగా పయనించి శనివారం రాత్రికి మహాబలిపురం, కారైక్కల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. తమిళనాడులో 12 జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అక్కడ రెడ్ అలర్ట్ని అధికారులు జారీ చేశారు. ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.